ఈరోజు సి సెక్షన్ ఇన్స్టిట్యూట్లో అంటే ప్రైవేట్ ఆసుపత్రుల్లో సి సెక్షన్ ఆడిట్లో భాగంగా ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ గత సంవత్సరం నుండి సుమారుగా 48 కాన్పులు అంటే మొదటి గర్భిణి ప్రైమే అంటాము, మొట్టమొదటి కాన్పులు చేసినట్లయితే దీంట్లో 2 మామూలుగా అయినట్టుగా 46 పెద్ద ఆపరేషన్ ద్వారా చేసినట్టుగా మాకు డేటా డాక్టర్ గారు ఇవ్వడం జరిగింది. ఆ పద్ధతిలో కూడా రిజిస్టర్లో చూడడం జరిగింది. అంటే ఎక్కడైతే సి సెక్షన్ రేట్ ఎక్కువగా అంటే కడుపు కోత ద్వారా ఆపరేషన్ ద్వారా బిడ్డలు తీసే విధానానికి తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా మా పై అధికారులు మాకు ఇచ్చిన సజెషన్స్, మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఈరోజు రావడం జరిగింది. మరి ఇక్కడ అతి ఎక్కువగా అంటే నియర్ అబౌట్ 98% వరకు ఇక్కడ కోత ఆపరేషన్ల ద్వారా కాన్పులు చేసినట్టుగా మరి చూపిస్తూ ఉన్నారు. అదే పద్ధతిలో మరి డెలివరీ రూమ్కు కూడా మేము వెళ్ళి చూడడం జరిగింది. ప్రోటోకాల్ ప్రకారంగా డెలివరీ రూమ్ లేకపోవడము, అదే పద్ధతిలో ల్యాబ్ కూడా వెళ్ళడం జరిగింది. ల్యాబ్ యొక్క మెయింటెనెన్స్ పిల్లడు లంచ్కి వెళ్ళడం జరిగింది. అతను కూడా పిలిపించి చూస్తూ ఉన్నాం. మా యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యం అయితేనేమి, మా పై అధికారులు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన ప్రకారంగానైతేనేమి ఇంతటి ఈ లెవెల్లో ఆపరేషన్ల ద్వారా కాన్పులు చేయడం అనేది అది ఒప్పుకోలుగా లేదు. కాబట్టి మరి కొంతవరకు సుమారుగా ఈ ఇనిషియల్ ఫేజ్లో మేము 15 రోజుల వరకు ఈ యొక్క హాస్పిటల్ని హోల్డ్ చేస్తూ ఉన్నాం. హోల్డ్ చేసేసి వాళ్ళు సక్రమైన మార్గంలో అంటే సక్రమంగా మళ్ళీ మామూలు కాన్పుల వైపు చూసి మామూలు కాన్పులు చేసేటట్లుగా ఉన్నట్లయితేనే మరి అనుమతించడం జరుగుతుంది. రెండో విషయం, ఇక్కడ పూర్తి స్థాయిలో గైనకాలజిస్ట్ కూడా ద్వారానే చేయాలనే విషయాన్ని కూడా వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎంఎస్ జనరల్ సర్జన్ అంటే ఎంబీబీఎస్ తర్వాత ఎంఎస్ ఆపరేషన్లు చేసే శస్త్రచికిత్స నిపుణులు అంటారు. మరి యాజ్ పర్ వారి యొక్క స్పెషాలిటీ ప్రకారంగా ఆలోచిస్తే మాత్రం కాన్పుకు సంబంధించిన విషయమైనా, గర్భిణీకి సంబంధించిన విషయమైనా, గర్భసంచికి సంబంధించిన విషయమైనా, గర్భసంచికి పక్కన ఉండే కణుతులకు సంబంధించిన విషయమైనా కూడా అవి గైనకాలజిస్టులు చేయాలనే ఉంటుంది. మరి సాధారణ శస్త్రచికిత్స నిపుణులకు మాత్రం అపెండిక్స్ అయితేనేమి, పేరుకు సంబంధించిన ఆపరేషన్లు అయితేనేమి, హైడ్రోసీలు, హర్నియాలు, ఇలాంటి పెద్ద పేరుకు సంబంధించిన కుళ్ళను, అల్సర్స్ లాంటివి ఏమైనా ఉంటాయి రిమూవ్ చేయడము, అటువంటి పనులు మాత్రం సాధారణ శస్త్రచికిత్స నిపుణులు చేయడం జరుగుతుంది. ఇదేనా?